శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లేదా యాదగిరిగుట్ట లేదా భువనగిరి అనే పేర్లు కల ఈ దేవాలయం ప్రధాన దేవుడు విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి పూజలు ఈ దేవాలయంలో సంవత్సరం పొడవునా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జన్మదిన వేడుకలు స్వామి నరసింహ జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. నరసింహస్వామిని యాదగిరి అని కూడా పిలువడంతో ఈ కొండకు యాదగిరి గుట్ట అనే పేరు వచ్చింది. గర్భగుడి ఈ గుడి యొక్క గర్భగృహం ఒక గుహలో ఒక పెద్ద బండరాతి కింద కలదు. ఇది స్వామి నివాసాన్ని సగానికి పైగా కప్పి ఉంచుతుంది. త్రేతాయుగంలో యాదరిషి అనే ఒక మహారిషి ఇక్కడ తపస్సు చేశాడని ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంగా దర్శనం ఇచ్చాడని చెబుతారు. వైద్య నరసింహుడు దైవం నరసింహస్వామి నమ్మినవారికి అనేక వ్యాధులు నయం చేస్తాడని, తమను క్షుద్ర శక్తుల బారి నుండి కాపాడుతాడని ఇక్కడకు వచ్చే భక్తులు గట్టిగా నమ్ముతారు. ఈ దేవాలయంలో భక్తులు తమ వ్యాధులు, బాధలు నయం చేసుకునేందుకు మండల ప్రదక్షిణాలు 40 రోజులు ప్రధానంగా చేస్తారు. నరసింహస్వామి తన భక్తులకు కలలో కనపడి మంత్రోపదేశం కూడా చేస్తాడని చెబుతారు. ఈ దేవాలయ పూజలు పంచరాత్ర ఆగమం మేరకు నిర్వహిస్తారు.